లెక్చరర్స్ అందరికీ క్లారిటీగా చెప్పండి. అలాగే మేడం. ప్రిన్సిపల్ గారు, నువ్వా అమ్మా? నేనే లెక్చరర్స్ అందరికీ మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. దేనికండి? క్లాస్ రూమ్ లో చెప్పాల్సిన సిలబస్ కంప్లీట్ చేయకుండా ఉండాలి అని చెప్పడం కోసమా? ట్యూషన్కి వచ్చిన వారికి మాత్రమే మిగతా సబ్జెక్ట్స్ చెప్పడం కోసమా? మేడం అది నాకంతా తెలుసు సార్. నేనే కాదు, వీళ్ళు కూడా విన్నారు. ఇది అన్యాయం కదా సార్. మొత్తం సబ్జెక్టు తెలుసుకోవడం కోసమే కదా వాళ్ళు టోటల్ ఫీజు కట్టి కాలేజీలో జాయిన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ట్యూషన్ పేరు పెట్టి ఎక్స్ట్రా 50,000 పెట్టి ఏం సార్ ఇదంతా నాన్ సెన్స్? నేను చేస్తోంది కాదు, నువ్వు చేస్తోంది నాన్ సెన్స్. ట్యూషన్ పేరు చెప్పి 50,000 ఫీజా? క్లాస్ రూమ్ లో పూర్తిగా సిలబస్ అవ్వకుండా ఆపేస్తారా? ట్యూషన్కి వచ్చిన వాళ్ళకి మిగతా సబ్జెక్ట్స్ చెప్తారా? ఇది అన్యాయం కాదా? న్యాయ అన్యాయాల గురించి నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇది నా నిర్ణయం. ట్యూషన్కి వచ్చిన వాళ్లకే సబ్జెక్ట్ మొత్తం చెప్పిస్తాను. ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వాలంటే ఫీజులు కట్టాలి. లేదంటే ఎవరి చావు వాళ్ళు చావమను. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. చూడు, నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చిన దానివి, నీతులు చెప్పొద్దు. అవును, నేనిక్కడికి పని చేయడానికే వచ్చాను. పని చేసే జీతం తీసుకుంటున్నాను. మీలా దోచుకోవట్లేదు. గుండమ్మ గారు. అవును సార్, దీన్ని దోపిడీ కాక ఇంకేమంటారు? మీ ఇష్టం వచ్చినట్టు కాలేజ్ ఫీజులు పెంచేస్తారు. కట్టలేము అంటే కాలేజ్ నుంచి వెళ్ళిపోమంటారు. ఎన్నో బాధలు పడి వీళ్ళు ఫీజులు కట్టి ఇక్కడ జాయిన్ అవుతుంటే మళ్ళీ ఇప్పుడు సపరేట్ గా ట్యూషన్ పెట్టి చదువు పూర్తి కాకుండా అసలు ఏంటి సార్ ఇది? దీన్ని దోపిడీ కాక ఇంకేమనాలి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం. స్టూడెంట్స్ అందరూ చాలా మంది ఫీజులు కట్టేశారు. నువ్వు అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేసి మెళ్ళ దండయించుకోవాలని చూసుకోకు. నేను దండల కోసం ఆశపడేదాన్ని కాదు. ఓన్లీ దండాలు పెట్టే రకాన్ని అస్సలు కాదు. మర్యాదగా ఈ ట్యూషన్ అనే పదం తీసేయాలి. లేదా మీకు అంతగా ట్యూషన్ చెప్పాలి, స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోవాలనుంటే ఫ్రీగా చెప్పండి. లేదు నార్మల్ ఫీజు పెట్టండి. అమ్మా, ఏంటి బయట గొడవ? నువ్వే అంటున్నావు కదరా గొడవ అని. కావాలనే చేస్తున్నారు. లేదు, ఏదో ట్యూషన్ అని చెప్పి ఏవో ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరు? ఆ పల్లవి చెప్పిందా, గుండమ్మ చెప్పిందా? పల్లవియే చెప్పింది. చెప్తుంది. ఎందుకంటే అది ఆ గుండమ్మ ఇద్దరూ తోడు దొంగలు కదా. అసలు ఈ ట్యూషన్స్ కి మనం ఎంత ఫీజు వసూలు చేస్తున్నాం మమ్మీ? చెప్పమ్మా. 5,000 బాబు. 5,000? 5,000కి ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు? ఆ గుండమ్మ గొడవ చేస్తోంది 5,000 ఫీజు పెట్టినందుకు కాదురా, ఆమె అడిగిన కమిషన్ తనకివ్వనందుకు. ఏంటి, గుండమ్మ గారు కమిషన్ అడిగారా? నమ్మబుద్ధి కావట్లేదు కదా? అదే నిజంరా. ప్రిన్సిపల్ గారు చెప్పండి. అవును బాబు, మన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోవాలి, అందరూ మంచి ర్యాంక్ సంపాదించుకుంటే మన కాలేజీకి మంచి పేరొస్తుందన్న ఉద్దేశంతో అమ్మగారు ఎక్స్ట్రా క్లాసుల కాన్సెప్ట్ పెట్టారు. లెక్చరర్స్ మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు చెప్పాలంటే వాళ్ళకి ఎంతో కొంత పే చేయాలి కదా, అందుకని నామినల్ ఫీజు పెట్టారు. దానికి ఆ గుండం వచ్చి ఎక్స్ట్రా క్లాసులు చెప్పాలి అంటే ఎక్స్ట్రా పేమెంట్ కావాలి అంది. ఇస్తాము అన్నారు. అయినా సరే ఫీజులు కావాలంటే ఎక్కువ పెంచుకోండి, నాకు అందులో కమిషన్ కావాలి అని గొడవ పెట్టుకుంటుంది. దానికి ఆంటీ ఒప్పుకోలేదు. అందుకని స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి ధర్నా చేస్తున్నారు. కానీ అక్కడ వేరేలాగా చెప్తున్నారు కదా. ఎవరెన్ని చెప్పినా నిజమైతే ఇదేరా. నిజాన్నైతే మార్చలేం కదా. గుండమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో, నా స్టూడెంట్స్తో ఎలా మాట్లాడుకోవాలో
నాకు బాగా తెలుసు. హలో, నేను V3 కాలేజ్ నుంచి సుమలతని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఇప్పుడే బయలుదేరుతున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్, లేకపోతే ఇలాంటి కుట్రలు చేసేవాళ్ల మాటలు విని మీ జీవితాన్ని మీరే బలి చేసుకుంటారా? తేల్చుకుని నిజం చెప్పండి. నిజమేంటో ధైర్యంగా చెప్పండి అమ్మా. మేం చెప్పిందంతా నిజమే సార్. మరి యాజమాన్యం తరపు నుంచి ఎలాంటి ప్రెజర్ లేనప్పుడు మీరెందుకు ధర్నా చేస్తున్నారు? కారణం ఏంటో మాకు తెలియదు సార్. మేడం ధర్నా చేయాలని చెప్పారు. ఏమంటారో అని ధర్నా కూర్చున్నాం. విన్నారుగా ఎస్ఐ గారు, ఇదే నిజం. ఇదే తన అసలు నిజ స్వరూపం. ప్రిన్సిపల్ గారు, ఎస్ఐ గారు, ఈ గుండమ్మ స్వార్థంతో ఎవరెవరితోనో చేతులు కలిపి స్టూడెంట్స్ భవిష్యత్తును పాడు చేయడానికి ధర్నా చేసింది. ఈ గుండమ్మని అరెస్ట్ చేయండి. ఇదిగోండి నా కంప్లైంట్. కానిస్టేబుల్,